డాన్ మీడియాకు స్వాగతం. బంగారం షాపుల ముసుగులో మోసాలు పార్ట్ 5. రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తిన గుమస్తా. పశ్చిమ గోదావరి జిల్లాలో వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెంలో అక్రమ వ్యాపారాలు చేస్తూ బాగా వెనకేసుకున్న బంగారం, నగల వ్యాపారస్తులైన అన్నదమ్ములను భారీ స్థాయిలో మోసగించిన కసాయి గుమస్తా ఒకరు ఇప్పుడు బంగారం, వెండి హోల్సేల్ వ్యాపారం పెద్ద స్థాయిలో చేస్తున్నారు. శేషుమహల్ రోడ్కు, మెయిన్ రోడ్కు మధ్యలో ఉన్న సందులో కేజీల చొప్పున బంగారం, వెండి అమ్మకాలు సాగిస్తుండడంతో ఎంతో కాలంగా బులియన్ మార్కెట్ను శాసిస్తున్న పెద్దలు సైతం నివ్వెరపోతున్నారు. మార్కెట్లో కసాయిగా గుర్తింపు పొందిన అతను తన మాజీ యజమానులను మోసగించిన డబ్బుతో ఖరీదైన 2 బిల్డింగులు, ఒక షాపును కొనుగోలు చేయడమే కాకుండా తాను పెద్ద స్థాయిలో బంగారం హోల్సేల్ వ్యాపారం చేస్తూ తన తమ్ముడితో వెండి హోల్సేల్ షాపును పెట్టించి భారీ స్థాయిలో అమ్మకాలు సాగిస్తున్నారని తెలిసింది. తండ్రి మిక్సీలు రిపేరు చేస్తూ బతికే చిన్న కుటుంబం ఇప్పుడు కోట్ల ఆస్తులకు పడగలెత్తడం. ఇప్పుడు కోట్లలో చేస్తున్న వ్యాపార కార్యకలాపాలపై ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ తదితర ముఖ్య శాఖల అధికారులు విచారణ జరిపి నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.